అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ రసగుల్లాలకు అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన రాజ్భోగ్. ఇవి కూడా రసగుల్లాలే కానీ కలర్లో మనకి ఎల్లోగా కనిపిస్తూ లోపల పిస్తాతో కూడినటువంటి స్టఫింగ్తో మరింత రిచ్ ఫ్లేవర్ని కలిగినటువంటి రసగుల్లాలనే రాజ్భోగ్ అంటారు. ఇది బెంగాలు మరియు కొన్ని స్టేట్స్లో వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి దీన్ని ప్రసాదంగా చేస్తూ ఉంటారు. మన తెలుగువారికి ఈ స్వీట్ చాలా స్వీట్ షాపుల్లో దొరికినప్పటికీ దాని పేరు కూడా తెలియదని నేను అనుకుంటున్నాను. రసగుల్లాలకు అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన ఈ రాజ్భోగ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇవి కూడా రసగుల్లాలే కాబట్టి చేసే ప్రొసీజర్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొద్దిపాటి చేంజెస్ మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా ఈ చేంజ్ అనేది మనకి కలర్లో కనిపిస్తుంది. ఇది ఎల్లోగా ఉంటుంది. ఈ ఎల్లో కలర్ కోసం మనం ఏ విధమైనటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడము. దీనికోసం మనం కుంకుమ పువ్వుని వాడతాము. ఈ కుంకుమ పువ్వు వల్ల కలర్ మాత్రమే కాదు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. దీని లోపల స్టఫింగ్ కోసం మనం పిస్తాని వాడతాము. ఇంకా ఇవన్నీ ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా చిటికెడు కుంకుమ పువ్వులోనికి కొద్దిగా హాట్ వాటర్ వేసి ఒక పావు గంట సేపు సోక్ చేసిన తర్వాత అప్పుడు దీనిని వాడుకుంటాము. మనం ఒక పంచదార పాకాన్ని రెడీ చేసుకుంటున్నాము. ఒక కప్పుడు షుగర్ తీసుకుని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్లోనికి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా దీన్ని బాయిల్ చేసుకుని ఈ వాటర్ ఒక పొంగు రాగానే స్టవ్ను ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటాము. ఈ పాకంలోనికి ఇప్పుడు మనం కుంకుమ పువ్వు వాటర్ని కూడా కొద్దిగా మిక్స్ చేసుకుంటాము. అప్పుడు దీని కలర్ ఈ విధంగా ఎల్లోగా మారుతుంది. ఇలా ఈ పాకం ఒక పొంగు రాగానే ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని వేరొక బౌల్లోనికి తీసుకుని అది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా దాన్ని కూల్ చేసుకుని పక్కన పెట్టుకుంటాము. దీన్ని ఇలా బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇది చల్లారేలోపు మనం మిగిలిన ప్రొసీజర్ ఏం చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ఈ రసగుల్లాలు చేయడానికి మనం ముందుగా 1 లీటర్ మిల్క్ని తీసుకొని బాయిల్ చేసుకుంటాము. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఇలా ఒక చిన్న బౌల్లోనికి 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్లోనికి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కలుపుకొని వెనిగర్ని డైల్యూట్ చేసుకుని రెడీగా ఇట్లా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు రాగానే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత ఇందులోనికి వెనిగర్ వాటర్ని కలుపుకొని ఈ పాలను విరగొట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన 2 నిమిషాల తర్వాత ఈ వెనిగర్ వాటర్ని కొద్దిగా మనం పాలల్లోనికి కలుపుకుంటాము. ఒకసారి వెనిగర్ వాటర్ కలిపిన తర్వాత ఈ విధంగా మనం గరిటెతో కలుపుకుంటూ ఉంటే మనకి విరగటం అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మరికొద్దిగా వెనిగర్ వాటర్ని యాడ్ చేసుకుని ఇలా గరిటెతో నిదానంగా తిప్పుకుంటూ ఉంటే ఈ వాటర్ మొత్తం పూర్తయ్యేలోపు ఈ పాలు అన్నవి పూర్తిగా ఈ విధంగా విరిగిపోతాయి. ఇలా ఎల్లోయిష్ కలర్ వాటర్ మనకి కనిపించింది అంటే ఈ పాలు అన్నది పూర్తిగా పర్ఫెక్ట్గా విరిగిపోయినాయని అర్థము. ఇప్పుడు మనం దీనిని ఒక స్ట్రైనర్ని యూజ్ చేసి వడగట్టుకుంటాము. ఇలా ఒక గిన్నెలోనికి స్ట్రైనర్ని పెట్టుకుని దానిలోనికి ఒక క్లాత్ని వేసి ఇప్పుడు ఈ పాల విరుగుడిని ఇందులోనికి వేసి మనం ఈ విధంగా వడగట్టుకుంటాము. ఇప్పుడు దీన్ని కొంత ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకుంటాము. దీనివల్ల ఇందులో ఉన్నటువంటి వెనిగర్ వాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని అంతా కూడా మనం ఇలా దగ్గరికి తీసుకుని ఇందులో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసి తీసివేయాలి. ఇప్పుడు దీని మీద ఇలాంటి ఒక 2 బౌల్స్ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. మరీ ఎక్కువ వెయిట్ని పెట్టకూడదు, ఎక్కువసేపు కూడా పెట్టకూడదు. ఎక్కువసేపు ఉంచినా ఎక్కువ వెయిట్ ఉంచినా ఇది చాలా హార్డ్గా అయిపోయి పన్నీరులాగా అయిపోతుంది. అది రసగుల్లాలకు పనికి రాదు. ఈలోగా మనం ఈ రసగుల్లాలను బాయిల్ చేయడానికి రెండవ సిరప్ని 1.5 కప్ షుగర్కి 5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా బాయిల్ చేస్తూ ఉందాము. 5 నిమిషాల తర్వాత దీన్ని ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకుని ఈ విధంగా మెదిపినట్లయితే ఇది పొడి పొడిగా ఇలా చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం అరచేతిలోని ఈ భాగాన్ని ఉపయోగించి పలుమార్లు దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఈ విధంగా మనం చేస్తూనే ఉండాలి. దీనికి కనీసం ఒక 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. మనం ఓపికగా దీన్ని అలా చేస్తేనే రసగుల్లాలను పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 10 నిమిషాల పాటు ప్రెస్ చేసిన ఇది స్మూత్గా పిండి ముద్దలాగా ఒక వెన్న ముద్దలాగా అయిపోయింది. దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఇందులో నుంచి ఒక బాల్ సైజు తీసుకుని దీన్ని ఈ విధంగా మెదుపుకొని ఇప్పుడు దీనిలోనికి మనం షుగర్ క్యాండీస్ లేదా పటిక బెల్లం చిప్స్ అంటాము కదా, ఇలాంటి చిప్స్ మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పిస్తాని ఈ విధంగా
చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత దీనిలోనికి మన కుంకుమ పువ్వును నానబెట్టుకున్నటువంటి వాటర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే ఇది రసగుల్లాల లోపల మనం పెట్టేటువంటి స్టఫ్ కాబట్టి చాలా చిన్న సైజు ఈ విధంగా రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి. దీనంతటిని కూడా ఇలా మనం బాల్స్గా చేసుకుని లోపల స్టఫింగ్ని రెడీ చేసి పెట్టుకున్నాము. తర్వాత మనం రసగుల్లాలను తయారు చేసుకోవాలి. దానికి ముందుగా మనం ఇందులోనికి ఈ సాఫ్రాన్ వాటర్ని అంటే కుంకుమ పువ్వు వాటర్ని ఇందులోని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఇవి ఎల్లో కలర్గా కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా కొద్ది క్వాంటిటీని మనం యాడ్ చేసుకుని ఈ కలర్ అనేది దీనికి పూర్తిగా పట్టేలాగా దీన్ని ఇలా ఈవెన్గా కలుపుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఎన్ని బాల్స్ చేసామో అంత ఈక్వల్ నెంబర్గా ఇవన్నిటిని కూడా తీసి ఇలా ఈక్వల్ పోర్షన్స్గా ఈ విధంగా మనం ముందుగా ఇట్లా పెట్టుకుందాము. అప్పుడు మనకి లాస్ట్లో పిండి మిగిలిపోవడం కానీ స్టఫింగ్ సరిపోకపోవడం కానీ ఉండకుండా ఈక్వల్గా వస్తాయి. సో ఈ విధంగా ఇవి ఎన్ని నెంబర్ ఉన్నాయో అది చూసుకొని అన్ని ఈక్వల్ క్వాంటిటీస్తో ఇది కూడా మనం రెడీ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని దీన్ని రసగుల్లాలాగానే ఇలా రౌండ్గా చేసుకుని ఇలా 2 అరచేతుల మధ్య కూడా ఇలా ప్రెజర్ని అప్లై చేస్తూ రౌండ్గా చేసుకుని ఇలా కొద్దిగా ఫ్లాట్గా చేసుకుని ఇప్పుడు దీనిలోనికి ఆ స్టఫింగ్ అన్నదాన్ని ఒకదాన్ని ఇలా తీసి పెట్టుకుని ఇప్పుడు ఈ చుట్టూతో ఇదంతా కూడా మొత్తం కవర్ అయ్యేలాగా ఇదంతా కూడా క్లోజ్ చేసుకోవాలి. ఈ రకంగా క్లోజ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మరలా రౌండ్గా మనం రసగుల్లాలాగా ఈ విధంగా చేసుకోవాలి. మనం లోపల పెట్టిన స్టఫింగ్ అంతా కూడా పూర్తిగా కవర్ అయ్యేలాగా ఎక్కడ లీక్ కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అదే విధంగా ఒక్కొక్కటిగా చేసుకుని ఈ స్టఫింగ్ని లోపల పెట్టుకుని ఇలా రౌండ్గా మనం రసగుల్లాలను చేసుకోవాలి. ఇలా వీటిని మనం రెడీ చేసుకున్నాము. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఈ రాజభోగుల్ని ఇప్పుడు మన పంచదార పాకంలోనికి వేసుకుని వీటిని కూడా కలిపి బాయిల్ చేసుకోవాలి. ఇలా పాకం తెరలటం మొదలుపెట్టిన తర్వాత దీనిలోనికి రాజభోగుల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని వీటన్నిటిని కలిపి ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఉంచి ఈ రాజభోగుల్ని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ను తగ్గించుకుని సిమ్లో పెట్టుకుని ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు వీటిని బాయిల్ చేయాలి. ఇలా 10-12 నిమిషాల తర్వాత కనుక మనం చెక్ చేసినట్లయితే ఇవి చాలా బాగా పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయి. ఏ విధమైన క్రాక్స్ లేకుండా పగిలిపోకుండాను చాలా బాగా కుక్ అయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని దించేసిన వెంటనే ముందుగా ఐస్ కోల్డ్ వాటర్లోనికి వాటిని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల అవి టెంపరేచర్కి అడ్జస్ట్ అవుతాయి. ఆ తర్వాత మనం షుగర్ పాకంలోనికి వీటిని మారుస్తాము. ఇలా ఇవి ఐస్ వాటర్లో పైకి తేలకుండా కిందకి సెటిల్ అయిపోయినాయి అంటే ఇవి చాలా పర్ఫెక్ట్గా మనకి కుదిరినాయి అని అర్థం. ఇప్పుడు వీటిని ఐస్ వాటర్లోంచి ముందుగా రెడీ చేసుకున్నటువంటి పంచదార పాకంలోనికి షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా తీసుకుని వాటర్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని అంతా కూడా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. ఇవి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అవి బ్రేక్ అయిపోయి అవి పాడైపోతాయి. కాబట్టి నిదానంగా ప్రెస్ చేసుకుని ఎక్సెస్ వాటర్ని అంతా తీసేసి ఈ విధంగా మనం వీటిని ఈ పాకంలోనికి వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇప్పుడు మనకి ఈ రాజ్భోగ్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా మనం పిస్తాతో గార్నిషింగ్ చేసుకుంటే ఇవి రెడీ టు సర్వ్. మీరు రసగుల్లాలకు సంబంధించిన నా వీడియో కనుక చూసినట్లయితే దానికి దీనికి ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులను తెలుస్తాయి. వీటిని కూడా రసగుల్లాలాగానే చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఒకసారి మీరు ట్రై చేసినట్లయితే మరలా చేయాలి అనుకుంటారు. అందరూ కూడా ఇష్టపడతారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.